రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగాల్సిన అవసరం ఉంది. అది ఎవరికి అవసరం ఉంది అంటే అమెరికాకి, యూరప్, నాటో దేశాలకి. ఎందుకంటే ఒకసారి ఆక్రమించుకున్న భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం అసాధ్యం. ఎందుకంటే రష్యా అతిపెద్ద దేశం, దాని నుంచి వెనక్కి తీసుకోవడం అనేది అసాధ్యం. సరే, అమెరికా నుంచి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు తీసుకున్నారు, లేకపోతే క్యూబా, వెనిజులాల్లో ఏం చేయలేకపోయింది, అది వేరు, ఎక్కడో ఉన్న దేశాలు. కానీ ఇది రష్యా పక్కన ఉన్నట్టు ఒకప్పటి రష్యా ఉంది. ఇంకోటి రష్యన్ భాష మాట్లాడే వాళ్ళు ఉన్న ప్రాంతాలని ఇప్పుడు అది ఆక్రమించుకోవాలనుకుంటుంది. డొనెట్స్క్, లుహాన్స్కీ, జపోరిజియా, ఖెర్సన్ ప్రాంతాల విషయంలో అదే కీలకం. అయితే క్రమంగా రష్యా దూసుకుపోతుంది, ఉక్రెయిన్ వెనక్కి పోతుంది. ఇప్పుడు చూస్తే ఉక్రెయిన్లో కొంత భాగం కాకుండా దక్షిణ ప్రాంతంలో కొంత భాగాన్ని స్వాధీనం చేసుకుంది, అలాగే ఉత్తర భాగంలో కొంత భాగాన్ని స్వాధీనం చేసుకుంది, మధ్య భాగంలో కూడా కొంత స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు లేటెస్ట్గా చెప్తున్నది ఏంటంటే ఏదైతే చావిస్యార్, ఇది రష్యా తాజాగా స్వాధీనం చేసుకున్నటువంటిది. ఉక్రెయిన్ చావిస్యార్ ప్రాంతంలోని ఒక జిల్లాలో 3/4 భాగాన్ని స్వాధీనం చేసుకుంది. ఇక్కడ దాన్ని తిరిగి తీసుకునే పరిస్థితి లేదు. ఇదేంటంటే మధ్యలో ఉన్నటువంటిది, అది కరెక్ట్గా చెప్పాలంటే దేశానికి మధ్యలో ఉన్నటువంటి పార్ట్, ఆ పార్ట్ని స్వాధీనం చేసుకోవడం అన్నటువంటిది కీలకమైనటువంటి అంశమైంది. ఉక్రెయిన్ ప్రస్తుతం ఈ వ్యవహారాలకు సంబంధించి ఎలాగ ముందుకెళ్లాలో అర్థం కాని వాతావరణంలోకి వెళ్తోంది.